హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్నాని చంప పగలగొట్టిన డాక్టర్, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత పారిజాతంతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి గ్రాని, ఆ డాక్టర్ ఏంటి అలాగా మ్యాచ్ అయ్యాయని చెప్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా పారిజాతం, అదే నాకు అర్థం కావడం లేదే, అసలు దీపని సుమిత్ర పక్కన నుంచోబెట్టి తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అంటుంది. మరొక పక్కేమో నీ శాంపిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి, సుమిత్రకి ఆపరేషన్ మొదలు పెడదామంటుంది. అసలు ఆ డాక్టర్ ఏం చెప్తుందో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. నాకేంటో అనుమానంగా ఉంది గ్రాని, ఆ డాక్టర్కి నిజం తెలిసే ఒకవేళ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్తుందంటావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదే నాకు అర్థం కావడం లేదు, తను మనంక చూసే చూపు కూడా తేడాగానే అనిపించింది అని అంటూ ఉంటుంది పారిజాతం. మరి ఇప్పుడు ఏం చేద్దాం గ్రాని, అసలు తను రిపోర్ట్స్ అబద్ధమైనా సరే నిజమని ఎందుకు చెప్పింది, ఎందుకు తను డాక్టర్ అయ్యుండి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అబద్ధం చెప్పింది, తనని అడుగుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఓసే పిచ్చిదానా, వెళ్ళి ఏమడుగుతావే నువ్వు, శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోయినా ఎందుకు మ్యాచ్ అయ్యాయి అని అడుగుతావా, ఎందుకు అబద్ధం చెప్పారని నిలదీస్తావా? ఒకవేళ అలా నిలదీస్తే నీకు నిజం తెలిసి కూడా నువ్వు బయట పెట్టడం లేదని ఆ డాక్టర్ నిరూపిస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు నువ్వు వెళ్ళి డాక్టర్ని అడిగితే, అంటే నీకు శాంపిల్స్ మ్యాచ్ అవ్వని ముందే తెలుసు, మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పి నిన్ను తను పరీక్షించాలనుకుంటుంది, అది నీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను అంత అర్థం చేసుకోలేని వెర్రిదాన్ని కాదు గ్రాని, ఎలా మాట్లాడాలో, తన నుంచి ఎలాగ నిజాన్ని నిరూపించాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఇక బయటికైతే వెళ్తుంది. గ్రాని, నేను గదిలోనే ఉన్నానని మా డాడీ అడిగితే చెప్పు, నేను ఇప్పుడు ఆ డాక్టర్ని కలవడానికి వెళ్తున్నాను అని జ్యోత్స్న అయితే డాక్టర్ని కలవడానికి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక డాక్టర్ కారులో వెళ్తూ ఉంటే ఇక డాక్టర్ కారుకి తన కారు అడ్డు పెడుతుంది జ్యోత్స్న. ఇక తన కారు అడ్డు పెట్టి జ్యోత్స్న అయితే ఇలా అంటుంది, మీతో మాట్లాడాలి, కారు దిగండి అని అడుగుతూ ఉంటుంది. అంటే నీకు నిజం ముందే తెలుసు జ్యోత్స్న, అందుకే నువ్వు ఇప్పుడు నన్ను అడగడానికి నడి రోడ్డు మీద కారు అడ్డంగా పెట్టి మరి నన్ను మాట్లాడాలని దింపుతున్నావు అని డాక్టర్ అయితే అనుకొని కిందకి దిగుతుంది. ఏంటి డాక్టర్, మీరు ఏదో చెప్పాలని మా ఇంటికి వచ్చి ఏదో చెప్పినట్టున్నారే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం చెప్పాలనుకున్నానో అదే చెప్పాను, దాంట్లో దాచే విషయం ఏముంది, అంటే నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాదా, సుమిత్ర దశరథుల గారి కూతురివి కాదా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. నేను వాళ్ళ కూతుర్ని, అవునని మీరే కదా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అందరి ముందు కూడా చెప్పారు, మరి ఇప్పుడు మ్యాచ్ అయినవి మొన్నెందుకు మ్యాచ్ అవ్వలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారి డాక్టర్ అయితే, ఎందుకు మ్యాచ్ అవ్వలేదో దానికి నా దగ్గర రీజన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మ్యాచ్ అవ్వాయి అని చెప్పడానికి కూడా నా దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఆ రోజు ఏదో అని చెప్పారు కదా, ఆ రోజు శాంపిల్స్ అన్నీ కూడా అబద్ధమైతే నేను ఈ డాక్టర్ వృత్తిని మానేసుకుంటానని, మరి ఇప్పుడు ఎలా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయో చెప్పండి, ఇప్పుడు మీరు డాక్టర్ వృత్తిని మానేసుకుంటారా అని అడుగుతూ ఉంటే, అవును మానేస్తాను, సుమిత్ర గారికి ఆపరేషన్ జరిగాక ఆవిడ కోలుకున్నాక నిజాలన్నీ బయటపడిన తరువాత మానేస్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. రెండు మాటలు మాట్లాడుతూ పూటకో మాట మారుస్తూ మనుషుల్ని మోసం చేసే గుణం నా దగ్గర లేదు అని చెప్తూ ఉంటుంది. డబ్బు కన్నా వ్యక్తిత్వానికి ఎక్కువగా నేను విలువనిస్తాను, ఆ వ్యక్తిత్వాన్ని చంపుకొని నీచమైన పనులు చేసేదాన్ని కాదు అని జ్యోత్స్నకి తనకు తాను అద్దంలో చూసుకున్నట్టు సమాధానం చెప్తూ ఉంటుంది. డాక్టర్ అయితే ఆ పనులన్నీ చేసేది నువ్వే అన్నట్టుగా ఇక జ్యోత్స్నకి కౌంటర్ ఇస్తుంది. మీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది డాక్టర్, మీరు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక మట్టి మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు మీకు ఎవరైనా లంచం ఇచ్చి మాతో ఇలా ద్వేషంగా మాట్లాడమని చెప్తున్నారా అని అనంగాల్ని అప్పుడు ఇక డాక్టర్ అయితే, నేను చెప్పిందంతా విని నేను లంచం తీసుకున్నానని ఎలా అనగలుగుతున్నావు జ్యోత్స్న అని అంటూ ఉంటుంది డాక్టర్. సరే కానీ మొన్న కార్తీక్ దీప మీ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, హాస్పిటల్ రూమ్లో నుంచి ఏడుస్తూ వాళ్ళు రావడం నేను చూశాను,
మీరు అలాగే నేనేవో రిపోర్ట్స్ని చూస్తున్నానని ఆ రిపోర్ట్స్ని తీసి దాచేస్తారు. అసలు ఏంటి మీరు ముగ్గురు కలిసి ఏ నాటకం ఆడుతున్నారు? మా మమ్మీని కానీ చంపే ముహూర్తం పెట్టలేదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక డాక్టర్ అయితే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి ఆవిడ్ని చంపే ముహూర్తం ఎవరు పెడుతున్నారో, ఎవరు ఆ కుట్ర చేస్తున్నారో రేపంతా కూడా తెలిసిపోతుంది జ్యోత్స్న, తెలిసిపోతుంది. చూడు, నువ్వు వాళ్ళ ఇంటి వారసురాలవి కాదని, ఆ ఇంటి కూతురువి కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేనెందుకు నువ్వు ఆ ఇంటి కూతురు అని చెప్పానో తెలుసా? నిజాలను బయట పెట్టించడానికి నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను. రేపటికల్లే నువ్వు నిజాన్ని ఒప్పుకో. నేను ఇంటి వారసురాల్ని కాదని దశరథ గారి ముందు నువ్వు నిజాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు బ్రతికి బయటపడతావు అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే మరి నా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని ఎందుకు మీరు మా ఇంట్లో చెప్పారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని చెప్తే ఏం చేసేసేదానివి? అక్కడే నన్ను చంపేసేదానివా? ఏదో రివాల్వర్ కూడా తీసుకొచ్చినట్టున్నావు కదా అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే ఇదేంటి అన్నీ ఏదో కావాలని చూసినట్టే చెప్తుంది, రివాల్వర్ తీసుకొచ్చినట్టు చూసేసిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఏంటి మీ గ్రానీ చేతిలో నుంచి కింద పడిన రివాల్వరు నేను చూడలేదనుకున్నావా? తర్వాత ఆ రివాల్వరు నువ్వు చున్నీతో కప్పేసి నీ వెనకాల దాచుకోవడం కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇన్ని రోజులు ఈ కేసు ఏదో మామూలు కేసు అనుకున్నాను, కానీ ఈ కేసులో చాలా మలుపులే ఉన్నాయి. చూడు జ్యోత్స్న, నీకు తెలిసిన నిజాన్ని బయటపెట్టు, లేకపోతే చాలా సమస్యల్లో నువ్వు ఇరుక్కుంటావు అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే మరి ఏ నమ్మకంతో మీరు మా డాడీకి మా మమ్మీని కాపాడుతానని, ఆపరేషన్ చేస్తానని చెప్పారు? అసలు ఎవరిని చూసుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎవరిని చూసుకొని నేను మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళని చూసే అని చెప్పేస్తుంది డాక్టర్. అయితే అంటే మా బావ దీప అని అనగానే వాళ్ళ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు, వాళ్ళు ఉన్న ప్రేమ అనుబంధాలు నీకెక్కడున్నాయి అని చెప్తూ ఉంటుంది. నువ్వు ఒక రాయివి, ఒక రాతి మనిషివి. చూడు జ్యోత్స్న, చెప్పాను కదా నీకు కొన్ని గంటలే నేను టైం ఇస్తున్నాను. ఈ కొన్ని గంటల్లో నువ్వు మాత్రం నిజాలు ఒప్పుకోకపోతే తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఊహించుకోవడానికి నువ్వు భయమేస్తున్నట్టే ఉంటుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది డాక్టర్. వార్నింగ్ ఇస్తుంది. బావ దీప ఎందుకు కలిశారో, వాళ్ళు ఎందుకు ఏడ్చారో, ఇప్పుడు డాక్టర్ ఇలా ఎందుకు మాట్లాడుతుందో మొత్తం తెలుసుకుంటాను. నేను ఆ ఇంటి వారసురాల్ని కాదని నిజం బయట పెడితే ఎవ్వరు కూడా నా చేతుల్లో మిగలరు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.